గంజా సాగు రవాణా సరఫరాపై జిల్లా పోలీసు వ్యూహం జీరో టాలరెన్స్ తో కఠిన చర్యలు తప్పదు అంటున్న అమిత్ బర్దార్. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రధాన కేంద్రంలో ఎస్పీ అమిత్ బర్దార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో గంజా సాగు అక్రమ రవాణా సరఫరాపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారని జిల్లా పోలీసు అధికారి ఎస్పీ అమిత్ బర్దార్ ఐపీఎస్ నేడు ఇక్కడ జరిగిన పత్రికా సమావేశంలో తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు వివరించారు. గంజాయిపై జీరో టాలరెన్స్, జిల్లాలో గంజాతో సంబంధం ఉన్న ఏవైనా అక్రమ కార్యకలాపాలపై పోలీసు విభాగం జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తుందని ఎస్పీ స్పష్టం చేశారు. సాగు, రవాణా, సరఫరా లేదా విక్రయం అన్ని దశల్లోనూ కఠినమైన చర్యలు తీసుకోబడతాయని అన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తుల పరిశీలన, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి జిల్లాలో తాత్కాలికంగా నివసిస్తున్న వ్యక్తుల పట్ల అధికారులు అత్యంత హెచ్చరికతో వ్యవహరిస్తారని తెలిపారు. అటువంటి వ్యక్తులను అద్దెకు ఇచ్చిన ఇళ్ల యజమానులు లేదా పనిలో పెట్టుకున్న యజమానులు తమ ఇళ్లలో లేదా సంస్థల్లో నివసించే పనిచేసే వారి పూర్వాపరాలను తప్పనిసరిగా పరిశీలించాలని ఎస్పీ సూచించారు. లాస్ట్ 2 months లో మన సెప్టెంబర్ ఆగస్ట్ మంత్ చూస్తే గాంజాయి రవాణా ఎక్కువ జరిగినాయి. ఇవన్నీ గాంజాయి రవాణా జరిగిన అన్ని ఒడిశా ప్రాంతం నుండి వచ్చి దాంట్లో ఏమైనా మీరు కేసు చూస్తే దాంట్లో ముఖ్యమైన మ్యాక్సిమం కేసెస్లో మనకి మినిమం 1 or 2 persons ఐదర్ తమిళనాడు నుండి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా కొంతమంది చోట్ల మహారాష్ట్ర, రాజస్థాన్, వెస్ట్ బెంగాల్ ప్రాంతం వాళ్ళు మనకి ఐడెంటిఫై అవుతున్నాయి. మనకి ఇంటెలిజెన్స్ ప్రకారంగా అదేవిధంగా ఆ ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా డీటెయిల్గా వెళ్తే తెలిసిన సమాచారం ప్రకారంగా ఈ ప్రాంతంలో కొండ ప్రాంతంలో ఉండే వాళ్ళు, మిగతా బయట ప్రాంతం వాళ్ళు, బయట స్టేట్స్ నుండి వచ్చి ఈ ప్రాంతంలో వాళ్ళకి జీతం కోసం ఏమైనా వ్యాపారం వాళ్ళు పెట్టిన వాళ్ళు ఎప్పుడు వాళ్ళకి పిల్లలు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అక్కడికి వచ్చి ఈ ప్రాంతం నుండి గాంజాయి రవాణా చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ క్రమంలో గిరిజన్ లీడర్స్తో అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు హౌస్ ఓనర్స్, అదేవిధంగా షాప్ ఓనర్స్తో కూడా చర్చ చేయడం జరిగినాయి. ఎందుకంటే NDPS యాక్ట్ ఒక కఠిన చట్టాది. ఎవరైనా ఈ రకాల క్రైమ్ చేసే వాళ్ళకి సహాయం చేసి అంతే వాళ్ళకి రెంటెడ్ ప్రాపర్టీ ఇవ్వచ్చు, కానీ షాప్స్ ఇవ్వచ్చు. ఓనర్స్కి కూడా బాధ వస్తున్నాయి, వాళ్ళకి కూడా రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అవుతున్నాయి. సో ముఖ్యమైన ఫస్ట్ రౌండ్లో అందరికీ అవగాహన చేసి దట్ బయట ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి యాంటిసిడెంట్స్ వాళ్ళు వెరిఫై చేసి వాళ్ళకి అక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ మనకి చట్టా ప్రకారం లీగల్ వర్క్ ఏమైనా ఉన్నా దీనికోసమే వాళ్ళు వస్తే అప్పుడు మాత్రమే వాళ్ళ ప్రాపర్టీస్ రెంట్లో ఇవ్వచ్చు. అదర్వైజ్ వాళ్ళు ఏమైనా మోసం చేసి గాంజాయి రవాణా చేసి వాళ్ళని షెల్టర్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు జరుగుతున్నాయి. రీసెంట్ టైమ్స్లో మన ప్రాంతం నుండి అదేవిధంగా మిగతా డిస్ట్రిక్ట్స్లో ఏపీలో మిగతా చోట్ల ఇప్పుడు మీకు చెప్పిన తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, ఇంకా ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతం నుండి కొంతమంది ఈ ప్రాంతంలో వచ్చేసి అక్కడికి షెల్టర్ తీసుకొని ఇంటీరియర్ ఏరియాస్కి వెళ్ళి అక్కడి నుండి గాంజా తీసుకువెళ్ళి ఆ మధ్యలో మనకి ఎక్కడైనా క్యాచ్ అవుతున్నా అప్పుడు సమాచారం వస్తున్నాయి. సో వాళ్ళకి షెల్టర్ ఇచ్చిన వాళ్ళు ఎవరు అంకపల్లిలో కానీ ఏఎస్ఆర్ జిల్లాలో జరుగుతున్నాయి. వాళ్ళు ఎవరు ఉంటున్నాయి, వాళ్ళు తెలిసిన వాళ్ళ మనిషి ఈ ప్రాంతంలో ఉండిపోయిన వాళ్ళు, ఈ తెలిసిన వాళ్ళ మనిషి గిరిజన ప్రాంతం వాళ్ళ దగ్గర రెంట్లో ప్రాపర్టీస్లో ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా బయట పెట్టడానికి ఒక క్యూములేటివ్ రెస్పాన్సిబిలిటీ ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళ లీడర్స్కి, ఇంటి ప్రాంతంలో ఉండే వాళ్ళ గిరిజనకి. సో పబ్లిక్ సపోర్ట్ ఈ విషయంలో బాగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన గాంజాయి కల్టివేషన్ జీరో అవుతుంది, బట్ గాంజాయి పెడ్లింగ్ కూడా జీరో చేయాలి. సో మీ సపోర్ట్ లేకుండా ఈ యాక్టివిటీలో మనకి పోలీస్కి మీరు సపోర్ట్ చేస్తే ఈ ప్రాంతంలో అభివృద్ధి అన్ని రకాల 100%గా ఖచ్చితంగా వస్తుంది. ధన్యవాదాలు. ముఖ్యమైన 2 విషయం ఎక్కువగా మనకి హైలైట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, మనకి ఈ హైడ్రో ప్రాజెక్ట్ సంబంధించి ఒక కొండ ప్రాంతంలో కొంతమంది గిరిజన లీడర్స్, కొంతమంది గిరిజన సమితులు వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. మీ అందరికీ అవగాహన కూడా ఉన్నాయి.
లాస్ట్ మంత్ మనకి 29కి ఒక జాయింట్ మీటింగ్ చేసి అన్ని గిరిజన్ లీడర్స్తో అదేవిధంగా ప్రజలతో వాళ్ళ రిప్రజెంటేటివ్స్తో మాట్లాడి జరిగిన దాంట్లో కలెక్టర్ గారు కూడా అన్ని వివరణ వాళ్ళ సమక్షంలో పెట్టడం జరిగిన ముఖ్యమైన మీడియా బంధువులతో ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్న ఈ సమాచారాన్ని మళ్ళగా మీరు మీడియాలో ఎక్కువగా పబ్లిసైజ్ చేసి ఇది ప్రాజెక్ట్ విషయంలో ఆల్రెడీ మినిస్టర్ మేడం గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దట్ సర్వే ఆల్రెడీ యాక్టివిటీస్ పూర్తిగా స్టాప్ చేయడం జరిగినాయి. ఫర్దర్గా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఇప్పుడు దాకా ఈ కొంతమంది లీడర్స్ ఏమైనా వాళ్ళకి అవేర్నెస్ లేకుండా ప్రజలకి సమాచారం చెప్పినా అది ఇప్పుడు వితౌట్ సర్వే ఈ టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా వాళ్ళు ఏమైనా సమాచారం వాళ్ళకి చెప్పినా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయినా దీంట్లో వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా వదిలేసేయాలి. ఎందుకంటే ఆల్రెడీ సర్వే స్టాప్ అయిన తర్వాత డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి తరఫున కూడా ప్రభుత్వంకి రాయడం జరిగిన జియో నంబర్ 61 విషయంలో కూడా చర్చ చేయడం జరిగిన. సో ఇప్పుడు గిరిజన ప్రాంతంలో గిరిజన బంధువులు ఎవరు కూడా ప్రొటెస్ట్కి వచ్చి వాళ్ళకి జీతంకి నష్టం అవుతున్నాయి. సో మీడియా అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ సమాచారాన్ని ఎక్కువగా పబ్లిసైజ్ చేసి, ఎందుకంటే వాళ్ళు పాడేరుకి వచ్చి ఇక్కడ ఐటీడీఏ దగ్గర కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర చేసి ప్రొటెస్ట్లో మిగతా ప్రజలకి కూడా లాస్ అవుతున్నాయి. సో ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ అబేయన్స్లో వచ్చిన హాల్ట్ అయిపోయిన సర్వే. సో ఇప్పుడు ప్రొటెస్ట్ చేయడానికి ఫర్దర్గా వాళ్ళకి ఏమీ ఉపయోగం లేదు. సో మీడియా బంధువులు ఈ విషయంలో ఇంటీరియర్ ప్రాంతంలో ముఖ్యమైన మన హుకుంపేట, మజ్జివాల్స, అదేవిధంగా అనంతగిరి ఆ ప్రాంతంలో ఎఫెక్టెడ్ మన స్టోరేజ్ పాయింట్స్ ఉన్న ఆ ప్రాంతం ప్రజలకి మీరు కొద్దిగా ఎక్కువగా పబ్లిసైజ్ చేస్తే ఈ విషయంలో వాళ్ళకి నాలెడ్జ్ వస్తున్నాయి దట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఈ విషయంలో రీథింక్ చేస్తున్నాయి. సో అప్పుడు దాకా ఖచ్చితంగా ప్రొటెస్ట్ చేయడానికి ఉపయోగం ఏమీ లేదు. రెండు విషయం మీ మీడియా మంత్రులతో మాట్లాడాల్సిన ఉన్నాయి. మన గిరిజన ప్రాంతం కాల్ చేసిన ప్రొటెస్ట్ వీఆర్ ఆల్రెడీ సేయింగ్ దట్ ప్రొటెస్ట్కి వాళ్ళకి చేయడానికి ఇప్పుడు ఉపయోగం ఏమీ లేదు. సో వితౌట్ రీజన్ ఎవరైనా ఈ గిరిజన ప్రాంతంలో వాళ్ళకి భయపెట్టి అదేవిధంగా వాళ్ళని తప్పు సమాచారం ఇచ్చి వాళ్ళు మొబిలైజ్ చేస్తే ఖచ్చితంగా పోలీస్ విల్ టేక్ లీగల్ యాక్షన్ వాళ్ళపైన. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ పూర్తిగా స్టాండ్ క్లియర్ చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ మేడం కూడా ఈ విషయంలో ఆల్రెడీ ఇక్కడికి పాడేవి వచ్చి 2 times చెప్పడం జరిగినాయి. సో ఇప్పుడు ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు లోకల్ లీడర్స్, ఎస్పెషలీ ఈ ప్రాంతంలో అఫెక్టెడ్ విలేజెస్లో లోకల్ లీడర్స్ ఎవరైనా ఉన్నాయో వాళ్ళ బాధ్యత వాళ్ళు మిస్ఇన్ఫర్మేషన్ క్రియేట్ వద్దు. అదర్వైజ్ మనకి చట్టాలో మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి అదేవిధంగా పబ్లిక్ పైన భయం పెట్టి డ్రోన్ సర్వే జరుగుతున్నాయి. దెర్ ఇస్ నో డ్రోన్ సర్వే, మీరు క్లియర్గా చెప్తున్నాం, దెర్ ఇస్ నో డ్రోన్ సర్వే గోయింగ్ ఆన్. సో ఇప్పుడు వాళ్ళు ఈ విషయంలో మిస్ఇన్ఫార్మ్ చేసి పబ్లిక్ని అన్నెసెసరీగా వాళ్ళకి ఇబ్బంది పెట్టి ఈ ప్రాంతంలో పాడేరుకి వచ్చి పాడేరులో ఉండే వాళ్ళ గిరిజనకి కూడా ఇబ్బంది వస్తున్నాయి మిస్ఇన్ఫర్మేషన్లో. ఇదే విధంగా ఈ సమయంలో ఎవరైనా ప్రొటెస్ట్ చేసిన సమయంలో కూడా మనకి షాప్ దగ్గర ఎవరైనా మార్కెట్లో వచ్చిన వాళ్ళు అదేవిధంగా షాప్ కీపర్స్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూడడం అది జరగకూడదు. బికాజ్ ఏమైనా ప్రొటెస్ట్ ఖచ్చితంగా వీఆర్ వీడియో రికార్డ్ చేస్తున్నాం. సో ఆ వీడియోలో ఎవరైనా కనిపిస్తే వాళ్ళపైన కూడా కఠిన చర్యలు అయిపోతుంది. సో చూడడానికి కోసం కూడా పబ్లిక్ వాళ్ళని ఏమవుతున్నా ప్రొటెస్ట్లో ఏం మాట్లాడుతున్నా దీనికి వెళ్ళడానికి ఉపయోగం ఏమీ లేదు. ఆ ప్రాజెక్ట్ విషయంలో ఆల్రెడీ గవర్నమెంట్ రీథింక్ చేస్తున్నాయి. సో ఇది ప్రొటెస్ట్ చేయడానికి ఉపయోగం ఏమిటి? ఇప్పుడు ఆల్రెడీ మినిస్టర్ మేడం స్టేట్మెంట్ ఇచ్చిన, కలెక్టర్ గారు కూడా ప్రభుత్వం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో పోలీస్ తరఫున ఇప్పుడు ఎవరైనా ఈ ప్రొటెస్ట్కి మొబిలైజేషన్ చేసేవాళ్ళు ఎవరు కూడా ఈ రకాల పని చేస్తే ఖచ్చితంగా వీ విల్ బి టేకింగ్ యాక్షన్. థ్యాంక్ యూ.